ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్‌లో మనకి 20,000లో ఒక మంచి మొబైల్ దొరకాలంటే చాలా గగనం అయిపోయింది. సో, ఇలాంటి టైంలో మనకి వన్‌ప్లస్ నుంచి అలాగే ఐక్యూ నుంచి ఒక 2 మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. సో, ఈ యొక్క 2 మొబైల్స్ యొక్క కంపారిజన్ అయితే చేద్దాం. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో, మీకు ఏ మొబైల్ కొనాలో 20,000లో కూడా మీకైతే పూర్తి వివరాలైతే తెలుస్తాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనం డిస్‌ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం వన్‌ప్లస్‌లోకెళ్ళిపోతే వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. వేరేజ్ మనం ఐక్యూకెళ్ళిపోతే ఐక్యూ Z11 లైట్. సో, ఇది వచ్చేసి మనకి 6.8 ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ మనకి సేమ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతోనే అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. సో, బట్ మన ఈ యొక్క 2 మొబైల్స్ కంపేర్ చేసుకుంటే డిస్‌ప్లేలో మనకి కొంచెం ఐక్యూకి మనకి పీక్ బ్రైట్‌నెస్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. సో, మీకు సన్‌లైట్‌లోకెళ్తే కొంచెం ఐక్యూలోనే బెటర్ విజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, మనకి రెండిట్లో మనకి సిమిలర్ ప్రాసెసర్ అయితే ఉంది. సో, మనకి ఫస్ట్ వన్‌ప్లస్‌కెళ్ళిపోతే దీంట్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎపెక్స్ ప్రాసెసర్ అయితే ఉంది. వేరేజ్ మనం ఐక్యూకెళ్ళిపోతే దీంట్లో మనకి 6300 మాత్రమే ఉందన్నమాట. సో, రెండిట్లో మనకి పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండవు. బట్ ఎపెక్స్ వచ్చేసి మనకి రీసెంట్‌గా రిలీజ్ అయిన ప్రాసెసర్ కాబట్టి కొంచెం స్లైట్ ఎడ్జ్ అయితే ఉంటుందన్నమాట బ్యాటరీ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా. కానీ రెండు మనకి డే టు డే యూజెస్‌లో అయితే మనకి సిమిలర్ పెర్ఫార్మెన్సే ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ టాస్కింగ్ కానీ, బ్రౌజింగ్ కానీ, లేదంటే అంత ఎక్కువ మనకి పెర్ఫార్మెన్స్‌లో ఎక్కువ తేడా అయితే ఉండదు. సో, ఇంచుమించు మనకి సిమిలర్ పెర్ఫార్మెన్స్ ఉంది. సో, మనం ఎక్కడ తేడా కనిపిస్తుంది అంటే మనకి బెంచ్ మార్క్ టెస్టింగ్ అయితే మనకు కొంచెం తేడా కనిపించే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనం కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో, కెమెరాలో మనకి రెండిట్లో మనకి బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. కానీ మనకి ఫ్రంట్ కెమెరా మాత్రం చేంజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ మనం వన్‌ప్లస్‌కెళ్ళిపోతే వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ దీంట్లో వచ్చేసి మనకి బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. బట్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఇక్కడ మనకి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. బట్ వేరేజ్ మనం ఐక్యూకెళ్ళిపోతే మనకి సిమిలర్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంటుంది. కానీ ఫ్రంట్ కెమెరా అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 5 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. కెమెరా పరంగా మనం ఈ యొక్క 2 మొబైల్స్ కంపేర్ చేసుకుంటే మనకి బోత్ మనకి బ్యాక్ సిమిలర్ కెమెరా సెటప్ ఉంది. సో, మనకి 50 మెగాపిక్సెల్ కాబట్టి సో, మనకి పెద్ద చేంజెస్ అయితే ఉండవు. సిమిలర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. వేరేజ్ మనం ఫ్రంట్ కెమెరాకి వెళ్ళిపోతేనే మనకి ఇక్కడ వన్‌ప్లస్‌లో 8 మెగాపిక్సెల్ ఉంటే ఐక్యూలో మనకి 5 మెగాపిక్సెల్ మాత్రమే ఉంది. సో, ఇక్కడ మనకి కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, మనకి ఫస్ట్ వన్‌ప్లస్‌కెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకి 7000 ఎంహెచ్ బ్యాటరీ అండ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. వేరేజ్ మనం ఐక్యూకెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకి 6500 ఎంహెచ్ బ్యాటరీ అండ్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. సో, మనం బ్యాటరీ విధంగా చూసుకుంటే మీకు ఇక్కడ వన్‌ప్లస్ కొంచెం స్లైట్ ఎడ్జ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనం సాఫ్ట్‌వేర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ వన్‌ప్లస్ వచ్చేసి మనకు ఆక్సిజన్ ఓఎస్ అయితే వస్తుంది 16తో. వేరేజ్ మన ఐక్యూ వచ్చేది ఒరిజిన్ ఓఎస్ 16 అయితే వస్తుంది. సో, మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. ఎందుకంటే రీసెంట్‌గా మనకి ఆక్సిజన్ ఓఎస్, కలర్ ఓఎస్ అన్ని కలిపేసి సింగిల్ ఓఎస్‌కి అయితే తయారయ్యాయి. సో, రీసెంట్‌గా అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. సో, అంటే ఇంకా మీరు ఎంత ఆక్సిజన్ ఓఎస్ అని చెప్పినా మీకు దాంట్లో ఖచ్చితంగా కలర్ ఓఎస్ అయితే ఉంటుంది. ఫైనల్‌గా మనం ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, మనకి ఫస్ట్ వన్‌ప్లస్ గురించి వచ్చేస్తే వన్‌ప్లస్ వచ్చేసి మనకి రూ. 17,499 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. వేరేజ్ మనం ఐక్యూకెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకి 18,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. మనకి ఇక్కడ ఆ ప్రైస్‌కి మీరు చూసుకుంటే ఇక్కడ మీకు 4 జీబీ ర్యామ్ మోడల్స్ మాత్రం మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి. సో, మీరు ఒకవేళ 6 జీబీ ర్యామ్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు అరౌండ్ 20K పైనే పెట్టుకోవాలి తప్ప మీకు తక్కువలో అయితే మీకైతే రావన్నమాట. యాక్చువల్‌గా అయితే ఈ మొబైల్స్ వచ్చేసి మనకి అరౌండ్ 15,000లో దొరికే మొబైల్స్ అనమాట. 4 జీబీ ర్యామ్ మొబైల్స్ వచ్చేసి. బట్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. సో, ర్యామ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సో, మనకి ప్రస్తుతానికి మంచి మొబైల్స్ అయితే దొరకట్లేదు. సో, బిలో 20Kలో. ఫైనల్‌గా మనం ఓవరాల్‌గా ఏది బాగుంటుందో ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో ఏది కొనాలో మనం అయితే మాట్లాడుకుందాం. సో, ప్రస్తుతానికి ఏంటంటే మీరు ఒకవేళ బ్యాటరీ ప్లస్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక మీరు అక్కడ వన్‌ప్లస్ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. వేరేజ్ మనం డిస్‌ప్లే ఆర్ కొంచెం కెమెరా బెటర్ కావాలనుకుంటే కనుక మీకు అక్కడ ఐక్యూ అయితే ఇంకా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. మీరేం మొబైల్ కొందాం అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్, కంపారిజన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలాగ టెక్ అప్డేట్స్ అన్ని తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ సాయి సైనింగ్ ఆఫ్.